ఎల్సలా బుక్స్ పాడ్కాస్ట్కి స్వాగతం. ఈ రోజుల్లో మనం వందలాది మందితో ఆన్లైన్లో కనెక్ట్ అయి ఉన్నాం. కానీ నిజమైన లోతైన సంబంధాలు కరువయ్యాయి. ఎందుకో ఒంటరిగా అనిపిస్తుంది. ఈ సమస్యకు వేల సంవత్సరాల నాటి ఒక పాత పద్ధతిలో సమాధానం ఉందని మన దగ్గర ఉన్న ఒక పుస్తకం చెప్తోంది. ఈరోజు మనం జాన్ మల్లిసన్ గారి స్మాల్ గ్రూప్ లీడర్షిప్ అనే పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను లోతుగా పరిశీలించబోతున్నాం. క్రైస్తవ సంఘాలలో ఈ చిన్న సమూహాలనేవి కేవలం ఒక కార్యక్రమమా, లేక మనందరం వెతుకుతున్న ఆ నిజమైన కమ్యూనిటీకి ఇదే పునాదా? ఈరోజు మన అన్వేషణ ఇదే. సరే, ఈ పుస్తకంలోకి వెళ్లగానే నన్ను ఆశ్చర్యపరిచిన మొదటి విషయమేమిటంటే, ఈ చిన్న సమూహాల ఆలోచన కొత్తదేమీ కాదు. నిజానికి క్రైస్తవ సంఘం మొదలైన మొదటి 200 సంవత్సరాలు వారికిప్పుడు మనం చూస్తున్నట్టు పెద్ద పెద్ద చర్చ్ భవనాలు లేనేలేవట. అప్పుడు సంఘమంటేనే ఇళ్లల్లో కలుసుకునే చిన్న చిన్న సమూహాలు, అదొక్కటే మార్గం. అవును, అది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. అప్పట్లో చర్చికి వెళ్తున్నాను అనేవారు ఎవరూ అనేవారు కాదు. ఎందుకంటే చర్చ్ అనేది వాళ్లే కాబట్టి. ఖచ్చితంగా వాళ్ల ఇళ్లలో, వాళ్ల భోజనాల దగ్గర, వాళ్ల ప్రార్థనలలో. అదే సంఘం. అయితే చరిత్రలో ఎప్పుడైతే క్రైస్తవ్యం ఒక అధికారిక మతంగా మారి పెద్ద పెద్ద భవనాలు కట్టడం మొదలుపెట్టారో అప్పుడు ఈ అసలైన స్వరూపం మారిపోయింది. ప్రజల దృష్టి అంతా ఒక పెద్ద భవనంలో జరిగే ఒక గంట కార్యక్రమం మీదకు మళ్ళింది. ఆ ఇంటింటిలో ఉన్న సాన్నిహిత్యం, ఆ జవాబుదారీతనం నెమ్మదిగా కనుమరుగయ్యాయన్నమాట. అంటే ఒక విధంగా మనం అభివృద్ధి అనుకున్నది అసలైన మూలాలను దూరం చేసిందనమాట. ఒక రకంగా అంతే. కాని చరిత్రలో గొప్ప ఆధ్యాత్మిక పునరుజ్జీవనాలు వచ్చినప్పుడల్లా ఈ చిన్న సమూహాల ప్రాముఖ్యత మళ్లీ తెరపైకి వచ్చింది. ఓ అలాగా. ఉదాహరణకు జాన్ వెజ్లీ ప్రారంభించిన మెథడిస్ట్ ఉద్యమం చూడండి. వారి విజయానికి ముఖ్య కారణం క్లాస్ మీటింగ్స్ అనే చిన్న సమూహాలు. క్లాస్ మీటింగ్స్? అవును. అక్కడ వాళ్ళు కేవలం పాటలు పాడి ప్రసంగాలు వినడమే కాదు, గడిచిన వారంలో నీ ఆత్మ ఎలా ఉంది అని ఒకరినొకరు సూటిగా అడుక్కునేవారట. అబ్బో, అది చాలా వ్యక్తిగతమైన ప్రశ్న. నిజమే. కాని ఆ లోతైన సంబంధమే వారిని నిలబెట్టింది. ఈరోజు కూడా చాలామంది పెద్ద చర్చిల నుండి దూరమవుతున్నా వారిలో ఆధ్యాత్మిక దాహం చావలేదు. ఆ దాహాన్ని తీర్చగల శక్తి ఈ చిన్న వ్యక్తిగత సమూహాలకుంది. ఈ చారిత్రక నేపథ్యం వింటుంటే అసలు ఈ నమూనా ఎక్కడుండి వచ్చిందని ఆసక్తి కలుగుతోంది. పుస్తకం ప్రకారం దీని మూలాలు నేరుగా యేసుక్రీస్తు పరిచర్యలోనే ఉన్నాయి. ఆయన తన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎక్కువ సమయం వేలాది మందితో గడపలేదు. కేవలం 12 మంది శిష్యులతో కూడిన ఒక చిన్న బృందంతోనే గడిపారు. వారితోనే తిన్నారు, ప్రయాణించారు, జీవించారు. ఇది కొంచెం వింతగా అనిపించట్లేదా? ప్రపంచాన్ని మార్చాలనుకున్న వ్యక్తి కేవలం 12 మందిపై దృష్టి పెట్టడమేంటి? అది ఒక వ్యూహాత్మకమైన ఎంపిక. ఆయన ఉద్దేశ్యం మిగతా ప్రజలను నిర్లక్ష్యం చేయడం కాదు. ఆయన సూత్రం చాలా స్పష్టంగా ఉంది. వెడల్పు కంటే లోతు ముఖ్యం. డెప్త్ ఓవర్ బ్రెడ్త్ అన్నమాట. లోతు ముఖ్యం. అవును. అంటే వేల మందికి ఉపరితల జ్ఞానాన్ని ఇవ్వడం కంటే కొంతమంది జీవితాలలో లోటైన పెట్టుబడి పెడితే ఆ కొంతమంది భవిష్యత్తులో వేలాది మందిని చేరగలరు. రైట్. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆయన ఎంచుకున్న 12 మందిలో పండితులు, నాయకులు, గొప్పవాళ్లెవరూ లేరు. నిజమే. జాలర్లు, పన్ను వసూలు చేసేవారు. అవుడు. ఇలాంటి సాధారణ వ్యక్తులు. దీని బట్టి ఆయన చూసింది వారి సామర్థ్యం అంటే ఎబిలిటీ కాదు, ఆయనతో గడపడానికి వారు చూపిన లభ్యత, అవైలబిలిటీ. ఖచ్చితంగా. అంతేకాదు, ఆ 12 మందిలో కూడా ఆయనకొక లోపలి బృందం అంటే ఒక ఇన్నర్ కోర్ ఉండేది. పేతురు, యాకోబు, యోహాను. కొన్ని అత్యంత కీలకమైన సందర్భాలలో రూపాంతరపు కొండమీద, గెత్సేమనే తోటలో ఆయన తీవ్రమైన వేదన అనుభవిస్తున్నప్పుడు ఈ ముగ్గురిని మాత్రమే తనతో తీసుకెళ్లారు. తన అత్యంత లోతైన భావాలను, బలహీనతలను వారితో పంచుకున్నారు. అంటే అందరితో ఒకే రకమైన సాన్నిహిత్యం సాధ్యం కాదని ఆయనకు తెలుసు. కరెక్ట్. ఈ సూత్రం కేవలం ఆధ్యాత్మిక విషయాలకే పరిమితం కాదు. ఈ పుస్తకంలోనే ఒక లౌకిక ఉదాహరణ ఇచ్చారు. అది నన్ను చాలా ఆకట్టుకుంది. చెప్పండి. క్యూబా విప్లవకారుడు ఫిడెల్ కాస్ట్రో ఒకసారి ఇలా అన్నారట: నేను నా విప్లవాన్ని 82 మందితో ప్రారంభించాను. మళ్లీ చేయాల్సి వస్తే 10 లేదా 15 మందితో సంపూర్ణ విశ్వాసంతో చేస్తాను. వావ్! మీరు ఎంత చిన్నవారైనా పర్వాలేదు, మీకు విశ్వాసం మరియు కార్యాచరణ ప్రణాళిక ఉంటే చాలు. ఒక విప్లవాన్ని శాసించగల శక్తి అంకిత భావం ఉన్న ఒక చిన్న సమూహానికి ఉంటుంది. అదే ఫిడెల్ కాస్ట్రో కోట్ ఒక క్రిస్టియన్ పుస్తకంలో చూడటం ఊహించలేదు. కాని అది ఈ సూత్రం యొక్క శక్తిని స్పష్టంగా చూపిస్తుంది. సరే,
ఈ నమూనాకు చారిత్రక వేదాంతపరమైన పునాదులున్నాయని మనకర్థమైంది. కాని ఆచరణలో ఇదెలా పనిచేస్తుంది? ఒక మంచి సమూహం యొక్క నిర్మాణం ఎలా ఉండాలి? ఎంతమంది ఉండాలి? ఇక్కడే చాలా గ్రూపులు తప్పు చేస్తాయి. కేవలం కొంతమందిని ఒక రూంలో కూర్చోబెడితే అది సమూహం అయిపోదు. పరిశోధనల ప్రకారం ఒక సమూహంలో సభ్యులు ఒకరితో ఒకరు లోతుగా పాలుపంచుకోవడానికి అనువైన సంఖ్య 5. కేవలం 5? అవును, ఆదర్శవంతమైన సంఖ్య. కాని సాధారణంగా 8 నుండి 12 మంది వరకు ఉండొచ్చు. అంతకు మించితే అది చిన్న సమూహం కాకుండా ఒక చిన్న సభలా మారిపోతుంది. దీని వెనుక ఏదైనా శాస్త్రీయత ఉందా? పుస్తకంలో ఒక ఫార్ములా గురించి ప్రస్తావించారు. R=n×n-1. ఇది వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా దీని అర్థం చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును, ఆ ఫార్ములాలో R అంటే సంబంధాల సంఖ్య, రిలేషన్షిప్స్. N అంటే సమూహంలోని వ్యక్తుల సంఖ్య. ఇప్పుడు చూడండి, ఒక సమూహంలో 5 మంది ఉంటే వారి మధ్య సంబంధాల సంఖ్య 5×4 అంటే 20. 20. ఓకే. అదే 8 మంది ఉంటే 8×7 అంటే 56 సంబంధాలు. 56. అదే 12 మందికి పెరిగితే 12×11 అంటే 132 సంబంధాలుంటాయి. 132. నమ్మలేకపోతున్నాను. అంటే సమూహం కొంచెం పెరిగినా దానిలోని సంక్లిష్టత విపరీతంగా పెరిగిపోతోంది. అవును. మన మెదడు అన్ని సంబంధాలను ఒకేసారి లోతుగా నిర్వహించలేదు. అందుకే పెద్ద గ్రూప్లో ఉన్న ఒంటరిగా అనిపించడం యాదృచ్ఛికం కాదు, అది గణితం. ఖచ్చితంగా. అందుకే సంఖ్య చాలా ముఖ్యం. సంఖ్యతో పాటు ఒక సమూహం ఆరోగ్యంగా ఉండాలంటే 3 ప్రాథమిక అవసరాలను సమతుల్యం చెయ్యాలి. అవేంటి? మొదటిది కార్యాచరణ అంటే టాస్క్. ఆ సమూహం కలవడానికి ఒక ఉద్దేశ్యం ఉండాలి. అది బైబిల్ చదవడం కావచ్చు, ప్రార్థించడం కావచ్చు, లేదా ఒకరికొకరు సహాయం చేసుకోవడం కావచ్చు. ఓకే, ఒక పర్పస్ ఉండాలి. రెండవది వ్యక్తిగత అవసరాలు, ఇండివిడ్యువల్ నీడ్స్. సమూహంలోని ప్రతి సభ్యుడు తాము ప్రేమించబడుతున్నామని, తమకు విలువ ఇస్తున్నారని, తమ మాట వింటున్నారని భావించాలి. ఇక మూడవది సమూహ నిర్వహణ, గ్రూప్ మెయింటెనెన్స్. సమూహం లోపల సంబంధాలు ఆరోగ్యంగా ఉండాలి. విభేదాలు వచ్చినప్పుడు వాటిని సరిగ్గా పరిష్కరించుకోవాలి. ఈ మూడింట్లో ఏ ఒక్కటి లోపించినా సమస్యే కదా? అవును. ఉదాహరణకు, కేవలం కార్యాచరణ మీద దృష్టి పెడితే అదొక వర్క్ మీటింగ్లా తయారవుతుంది. కరెక్ట్. ఎవరికీ వ్యక్తిగత సంతృప్తి ఉండదు. అదే కేవలం వ్యక్తిగత అవసరాల మీదే దృష్టి పెడితే అది ఏ ఉద్దేశ్యం లేని ఒక కబుర్ల సెషన్గా మిగిలిపోతుంది. సరిగ్గా చెప్పారు. ఈ మూడింటి మధ్య సమతుల్యం సాధించడమే నాయకుడి ముఖ్యమైన పని. అలాగే అన్ని సమూహాలు ఒకేలా ఉండవు. కొత్తగా విశ్వాసంలోకొచ్చిన వారికోసం పోషణ సమూహాలు, నర్చర్ గ్రూప్స్. ఓకే. వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి బైబుల్ అధ్యయన సమూహాలు, బైబిల్ స్టడీ గ్రూప్స్. అవును. ఇంకా వ్యసనాలతో పోరాడుతున్న వారికోసం సహాయక బృందాలు అంటే సపోర్ట్ గ్రూప్స్. ఇలా ప్రతి అవసరానికి తగినట్లుగా వివిధ రకాల సమూహాలు ఉంటాయి. ఇవన్నీ వినడానికి చాలా బావున్నాయి. కాని నాకు తెలిసిన చాలామంది, మేము చాలా ఏళ్ల క్రితం వీటిని ప్రయత్నించాము, కాని అవి కొన్ని నెలలకే ఆగిపోయాయి, అవి పనిచేయవు అని అంటుంటారు. ఇది నిజమే. చాలా సమూహాలు ఎందుకు విఫలమవుతాయి? వీటి విజయానికి అత్యంత కీలకమైన అంశాలు ఏవి? మల్లిసన్ గారి పుస్తకం ప్రకారం దీనికి సమాధానం 2 కీలకమైన పదాలలో ఉంది. అవేంటవి? నాయకత్వం అంటే లీడర్షిప్, మరియు నిబంధన అంటే కవెనెంట్. ఈ 2 సరిగ్గా లేకపోతే ఎంత మంచి ఉద్దేశంతో ప్రారంభించినా సమూహం విఫలమవడం ఖాయం. నాయకత్వం అనగానే నాకొక స్ట్రాంగ్ లీడర్, అందర్నీ కంట్రోల్ చేసే వ్యక్తి గుర్తొస్తాడు. కాని ఒక చిన్న సన్నిహిత సమూహంలో అలాంటి నాయకత్వం అసలుకే మోసం తెస్తుందేమో. మీరు చాలా మంచి పాయింట్ లేవనెత్తారు. ఈ పుస్తకం నాయకత్వానికిచ్చే నిర్వచనం అదే. ఇక్కడ నాయకుడు ఒక నియంత అంటే ఒక డైరెక్టర్ కాదు, ఒక సమన్వయకర్త అంటే ఫెసిలిటేటర్. అతని పని అందరినీ మాట్లాడించడం, ప్రతి ఒక్కరి అభిప్రాయానికి విలువ ఇవ్వడం, చర్చను సరైన దారిలో నడిపించడం. అతను నాకు అన్నీ తెలుసు అనే అహంభావంతో కాకుండా మనం కలిసి నేర్చుకుందాం అనే వినయంతో ఉండాలి. అంటే అందరికంటే ఎక్కువ మాట్లాడేది తనే కాకూడదు. అస్సలు కాకూడదు. బాగా వినడమే అతని ముఖ్యమైన లక్షణం. సరే, ఇక రెండవది నిబంధన అన్నారు, కవనెంట్. అది వినడానికి చాలా పెద్ద పదంలా ఉంది. అంటే రూల్స్ లిస్ట్ లాంటిదా? రూల్స్ కంటే చాలా లోతైనది. నిబంధన అంటే సమూహంలోని సభ్యులందరూ కలిసి చేసుకునే ఒక గంభీరమైన ఒప్పందం. ఒప్పందమా? అవును.
ఇది సమూహం యొక్క ఉద్దేశ్యమేమిటి, ఒకరి పట్ల ఒకరికి మన బాధ్యతలేమిటి అనే విషయాలను స్పష్టం చేస్తుంది. ఉదాహరణకు, మనం ప్రతివారం తప్పకుండా కలుస్తాం. ఇక్కడ పంచుకున్న విషయాలను బయట ఎవ్వరితోనూ చెప్పము, అంటే గోప్యత. కాన్ఫిడెన్షియాలిటీ చాలా ముఖ్యం. అవును. ఒకరికొకరు ప్రార్థనలో మద్దతుగా ఉంటాం, ఒకరినొకరు ప్రేమతో సరిదిద్దుకుంటాం వంటివి ఈ నిబంధనలో భాగాలు. ఇది రాయబడిన ఒప్పందం కావచ్చు, లేదా అందరూ అంగీకరించిన మౌఖిక ఒప్పందం కావచ్చు. అంటే ఇది సమూహానికి ఒక ఫ్రేమ్వర్క్ ఇస్తుందన్నమాట. ఏదో కలుద్దాంలే అనే సాధారణ ఆలోచన నుండి మనమొక ఉద్దేశ్యం కోసం ఒకరికొకరు కట్టుబడి ఉన్నాం అనే స్పష్టతకు తీసుకువస్తుంది. ఖచ్చితంగా. ఇది ఉపరితల సంబంధాలను దాటి లోతైన జవాబుదారీతనాన్ని నిర్మించడానికి సహాయపడుతుంది. అదే, ఈ నిబంధన లేనప్పుడే సమూహాలు నీరుగారిపోతాయి. ఇక సాధారణంగా ఎదురయ్యే అపాయాలు కొన్ని ఉన్నాయి. 1. పవిత్ర గుంపులు అంటే హోలీ హడిల్స్గా మారిపోవటం. హోలీ హడల్స్ అంటే సమూహం బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా తమలో తాము ఒక బబుల్లో బ్రతకడం. కొత్తవారిని ఆహ్వానించరు, బయటివారికి సేవ చెయ్యరు. ఓకే, అది ప్రమాదకరం. 2. విభేదాలను సరిగ్గా పరిష్కరించుకోకపోవటం. 3. వాక్యం నుండి నేర్చుకోకుండా కేవలం తమ అజ్ఞానాన్ని పంచుకోవడం. షేరింగ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అవును. మొత్తానికి ఈ అన్వేషణ ముగింపుకొస్తుంటే నాకొక విషయం స్పష్టమవుతుంది. ఈ చిన్న సమూహాల అసలైన శక్తి వాటి నిర్మాణంలోనూ పద్ధతిలోనూ మాత్రమే లేదు, అవి అందించే నిజమైన సమాజంలో, ఒంటరితనంతో నిండిన ఈ ప్రపంచంలో ఒకరికొకరు అండగా నిలబడే స్నేహంలో, మరియు పడిపోయినప్పుడు లేవనెత్తే జవాబుదారీతనంలో ఉంది. ఇది ఈ రోజుల్లో దొరకడం చాలా అరుదు కదా. నిజమే, చాలా అరుదు. ఈ పుస్తకం వాటిని నిరీక్షణకు ఆశ్రయాలుగా, అంటే హేవన్స్ ఆఫ్ హోప్, హేవన్స్ ఆఫ్ హోప్ మరియు విమోచనా సమాజాలుగా, అంటే రిడెంప్టివ్ కమ్యూనిటీస్గా వర్ణించింది. అంటే ప్రజలు తమ ముసుగులు తీసివేసి తమ గాయాలను, బలహీనతలను భయం లేకుండా పంచుకోగలిగే సురక్షితమైన ప్రదేశాలు. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. ఏమిటది? కేవలం మతపరమైన సందర్భంలోనే కాకుండా ఉద్దేశ్యపూర్వకంగా చిన్న స్థాయిలో అధిక నిబద్ధతతో కూడిన ఈ సమాజ నమూనా నుండి మనం నేర్చుకున్న సూత్రాలను గమనిద్దాం. ఈ సూత్రాలను జీవితంలోని ఇతర రంగాలలో, అంటే మనం పనిచేసే బృందాలు, మనం నివసించే అపార్ట్మెంట్ కమ్యూనిటీలు, లేదా మన సొంత కుటుంబాలలో, అవును, మన కుటుంబాలలో లోతైన సంబంధాలను మరియు ఉమ్మడి లక్ష్యాన్ని పెంపొందించడానికి ఎలా వర్తింపచేయవచ్చు. విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని అంశాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అద్భుతమైన పుస్తకాన్ని సంపాదించి చదవండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి.